ఓం శ్రీ గురుభ్యో నమః. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని దర్శించేటటువంటి అందరికీ కూడా స్వాగతం, శుభ స్వాగతం. మనం ఇప్పటివరకు కూడా జరిగిన అధ్యాయాల్లో భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి వేద శాస్త్ర ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ మనకి సంప్రదాయాన్ని, సభ్యతను, భారతీయతను, మానవత్వాన్ని, దైవత్వాన్ని వికసింపచేసేటటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పినట్లుగానే ఇప్పుడు ఋగ్వేదంలో మైత్రావరుణ సూక్తం ప్రారంభిద్దాం. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అకారం బ్రహ్మరూపస్యాత్ అకారో బ్రహ్మరూపస్యాత్ ఉకారో విష్ణురూపకః మకారో రుద్రరూపస్యాత్ ఓంకారాయ నమో నమః. శక్తిత్రయీ వేదమాత శక్తిత్రయీ వేదమాత సర్వదైవస్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. అటువంటి వేదమాత మనందరికీ కూడా భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టే శక్తిని కల్పించాలని ఆ వేదమాతకు నమస్కారం చేస్తూ ఈ భారతీయ సంస్కృతి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. స్వస్తిశ్రీ ఖరనామ సంవత్సరానికి మనం వీడ్కోలు చెప్పేశాం, స్వస్తి చెప్పేశాం. అందరినీ ఆనందింపచేసే నందననామ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఇప్పటికి 2 రోజులు అయిపోయింది. నందననామ సంవత్సర పర్వదినం, ఆ సంవత్సరాది పర్వదినం యుగాది ప్రారంభమై ఇప్పటికి 3వ రోజు, అనగా ఇవాళ చైత్ర శుద్ధ తదియ భానువాసర. భానువాసరం అంటే మైత్రావరణ సూక్తానికి సంబంధించినటువంటి వారమే. మిత్రుడు, రవి, ఆదిత్యుడు, సవిత ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినటువంటి పేర్లు. ఇంతకుముందు అధ్యాయంలో ఆ సూర్యభగవానుడి గురించి చెప్పుకున్నాం. నమః సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే. మనం భారతీయ సంస్కృతి వేదంతో ప్రారంభించాం, ముఖ్యంగా ఋగ్వేదంతో. కనుక ఋగ్వేదంలో ఉన్న గణపతి సూక్తంతో ప్రారంభం చేద్దాం. హరి ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాంతి శాంతి శాంతి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఓంకారానికి, శాంతి మంత్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఓంకారం ఆ భగవంతుడి యొక్క నాదం, ప్రణవనాదం, బ్రహ్మనాదం. ఆ భగవంతుని యొక్క రూపం, తేజస్సు, శక్తి. అదే మనం అగ్ని మంత్రంతోనే ప్రారంభించాం.
ఆ అగ్ని మంత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటుంది. ఆ అగ్ని మానవులకు దేవతలకు మధ్యవర్తిగా, పురోహితుడిగా మనం ఏ విధంగా యాజన కార్యక్రమాలు నిర్వహించాలో ఆయన నిర్వహిస్తూ మనకు దేవతలకు మధ్య ఆయన ఒక దూతగా, రాయబారిగా, అంటే మనం మంత్రాల్లో చెప్పేటటువంటి విషయాలను ఆ అగ్నిహోత్రుడు, అగ్నిభట్టారకుడు దేవతలకు మన మనవిని వినిపిస్తూ ఉంటాడు. అలాగే ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని మనకు అనుగ్రహింపచేస్తూ ఉంటాడు. అటువంటి అగ్నిభట్టారకుడు యొక్క సూక్తంతో ప్రారంభం చేశాం. అగ్నిహోత్రుడు, ఆయన మిత్రుడు వాయుభట్టారకుడు, తర్వాత వరుణదేవుడు, మైత్రావరుణంలో వరుణదేవుడు కూడా ఉన్నాడు. వరుణ, ఆయన్నే ఆపహ అని కూడా అంటారు. ఆ వరుణదేవుడు, వీళ్ళ ముగ్గురికి అధిదైవమైన అయినటువంటి దేవాధిదేవుడు, దేవతలకు అధిదేవుడు ఆయన ఇంద్రుడు, దేవరాజు. ఆ మైత్రావరుణులు, ఇంద్రుడు, ఈ సూక్తాలు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇంద్రుడు విజయానికి అధిపతి, తూర్పు దిక్కు విజయానికి సంకేతం. విజయానికి సంకేతమైనటువంటి ఆ ఇంద్రుడు ఆ తూర్పు దిక్కుకు అధిపతి. ఆయన తన పక్కనే అగ్నిహోత్రుణ్ణి పెట్టుకున్నాడు, అగ్నిభట్టారకుణ్ణి ఆగ్నేయ దిక్కున. ఆ తర్వాత ధర్మానికి అధిష్టాన దైవమైనటువంటి యమధర్మరాజు దక్షిణ దిక్కుకు అధిదేవత. ఆ అనంతరం ఆ మూల, అంటే పశ్చిమ దిక్కుకు దక్షిణ భాగానికి మూల ఉన్నటువంటి నైరుతి, ఆయన నిరుతి అనేటువంటి అధిదేవత. ఆ నైరుతి దిక్కుకు అధిదేవతగా ఉండి మనకి ఋతుపవనాలను సక్రమంగా వేసవికాలం తర్వాత పవనాలను మనకు మళ్లించేటటువంటి ఆ సమర్థుడు ఆ నైరుతి. ఆ విధంగా నైరుతి పక్కనే పశ్చిమ దిక్కుకు అధిదేవత, జలాధిదేవత, అపాంపతి. ఆయన వరుణుడు, అరుణవర్ణంలో ఉండే వరుణుడు. ఆ వరుణదేవుడు మహానుభావుడు. ఆయన యొక్క అనుగ్రహంతోనే మనకు సస్యశ్యామలత్వం జరుగుతూ ఉంటుంది. పంటలు బాగా పండడానికి వరుణయజ్ఞం చేస్తారు, వర్షాలు కురవడానికి వరుణయాగం చేస్తారు. అటువంటి మహానుభావుడు వరుణుడు. ఆ వరుణుడికి పక్కనే ఉన్నాడు వాయువు. ఆ వాయవ్య దిశకు అధిపతి వాయువు. ఆ వాయువు యొక్క సూక్తాన్ని కూడా మనం చెప్పుకున్నాం. అగ్ని సూక్తాన్ని పక్కనే వాయువు సూక్తం కూడా. మాతరిశ్వాహ అంటారు ఆయన్ని. ఆ మాతరిశ్వా సదాగతి పవన, ఇవన్నీ కూడా ఆయన నామధేయాలు. ఆ వాయుభట్టారకుడు, అగ్నిభట్టారకుడుగా కూడా అష్టవసువుల్లో భాగములు అని కూడా చెప్పుకున్నాం. అనిలహ, అనలహ, ఆపహ. అనిలహ వాయువు, అనలహ అగ్ని, ఆపహ వరుణుడు. ఈ ముగ్గురు కూడా మనకు వరుస క్రమంలో మనకు ఆరోగ్యాన్ని, శాంతిని, తేజస్సును, కాంతిని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి దేవతలు. వీళ్ళందరికీ కూడా ఆ శక్తినిచ్చేటటువంటి మహానుభావుడు ప్రత్యక్ష భగవానుడు. ఆయన నమస్సవిత్రే జగదేక చక్షుషే. ఆ సూర్యభగవానుడు మైత్రావరుణంలో మొదటివాడు కనుక ఆయన ఆరోగ్యానికి ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత అని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆరోగ్యం కావాలంటే భాస్కరుణ్ణి కోరాలి. ఆ భాస్కరుడు యొక్క అనుగ్రహంతోనే మనకు ఆరోగ్యం కలుగుతోంది. అగస్త్య మహర్షి ఈ సూర్యదేవుని గురించి యుద్ధకాండలో చెప్పాడు. రామాయణంలో యుద్ధకాండలో 105వ సర్గ, శ్రీరాముడు రావణాసుర సంహారం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికే రావణాసురుడు యొక్క కుమారులు, అతని యొక్క సైన్యం చాలా వరకు మరణించారు యుద్ధంలో. రావణాసురుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అతని కుమారుడు ఇంద్రజిత్తు కూడా మరణించాడు. రావణాసురుడు మాత్రం బ్రహ్మాది దేవతలు ఇచ్చిన వరాల చేత వాడికి మరణం కలగటం లేదు. అటువంటి స్థితిలో వీడిని ఏ విధంగా సంహరించాలి? శిరస్సును ఖండిస్తే మరో శిరస్సు వస్తోంది. ఏ విధంగా ఈ దుష్టుణ్ణి అంతమొందించాలి అని శ్రీరాముడు ఆ సాయంకాలం బాధపడుతూ కూర్చున్నాడు తన యొక్క పట కుటీరంలో. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత అది ధర్మయుద్ధం. సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకు జరిగే యుద్ధం. సూర్యాస్తమయం అయిపోగానే
ఆ వీరులు వాళ్ళ యొక్క పటకుటీరాల్లో అంటే డేరాల్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ విధంగా శ్రీరాముడు చింతాకులుడై ఉన్నప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యక్షమయ్యాట. అగస్త్య మహర్షి చాలా గొప్పవాడండి. ఆ అగస్త్యుడు కుంభ సంభవుడు అంటారు ఆయన్ని. ఒక కుంభంలోంచి ఆయన ఉద్భవించాడు, ఒక కుండలోంచి. ఆ అగస్త్యుడు చాలా గొప్ప మంత్రద్రష్ట. ఆయన భార్య లోపాముద్రాదేవి కూడా మంత్రద్రష్టయే. మనకి ఇంతకుముందు ఈ లోపాముద్ర, రమ్యాక్షి, సర్వరాజ్ఞి, లౌగాక్షి, వారుణి, విదర్భి, మేధ, వృష, విరించిక, తర్వాత ఆ విశ్వవార, ఇలాంటి ప్రాదురాక్షి, గౌరీవీతి, ఇలాంటి స్త్రీమూర్తులందరూ కూడా మంత్రద్రష్టలుగా ఉన్నారు అని తెలుసుకున్నాం. మరి మహర్షులు ఉన్నారు. అగస్త్యుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు కొడుకు వైశ్వామిత్ర, మధుచంద్రుడు. ఆ వైశ్వామిత్ర, మధుచంద్రుడు దర్శించినవే వరుసగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మంత్రాలన్నీ ఆయన దర్శించినవే. ఇలాంటి మహానుభావులు మంత్రద్రష్టలయ్యారు. ఆ మునిపత్నులు మంత్రద్రష్టలయ్యారు. వాళ్ళందరూ కూడా మంత్రాలు దర్శించారు, మంత్రాలను ఉచ్చరించారు. వాళ్ళు ఏ విధంగా మంత్రాన్ని ఉచ్చరించారో అలాగే మనం కూడా మంత్రాలను ఉచ్చరిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ఈ నందననామ సంవత్సరంలో అందరినీ ఆనందింపజేసే విధంగా, అందరికీ ఆనందం కలిగించే విధంగా మనం ఈ ఋగ్వేదంలో మనం ఇప్పుడు వరుణ సూక్తం, మిత్ర సూక్తం చెప్పుకుంటున్నాం. ఆ మిత్ర సూక్తానికి సంబంధించినటువంటి విషయమే ఈ రామాయణంలో యుద్ధకాండలో జరిగిన సంఘటన. ఆ శ్రీరాముడు ఆ విధంగా చింతాకులుడై బాధపడుతూ ఉన్నాడు. ఎలా ఈ రావణాసురుని సంహరించడం? వాడి బలం అతిగా అయిపోయింది, అతి బలవంతుడు అని ఆయన బాధపడుతుంటే అగస్త్యుడు ప్రత్యక్షమై అప్పుడు ఆయనకు చెప్తాడు, నాయనా శ్రీరామ, నువ్వు నేను ఉపదేశించే మంత్రాన్ని జపించు. ఆదిత్య హృదయం దాని పేరు. అది 31 శ్లోకాలు. ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరు పఠించినా కూడా అనారోగ్యం తొలగిపోతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అటువంటి ఆదిత్య హృదయాన్ని ఆయన ఉపదేశించాడు అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి. అది రామాయణం యుద్ధకాండలో 105వ సర్గ. తప్పకుండా భారతీయ సంస్కృతి ప్రేక్షకులందరూ కూడా ఆ ఆదిత్య హృదయం పఠించి ఆరోగ్యాన్ని పొందండి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం ఉంటేనే కదండి మనం ఏదైనా సాధించడానికి. అంచేత మనం ఆరోగ్యాన్ని ముందు పొందాలి. ఆ ఆరోగ్యం మానసిక ఆరోగ్యం, భౌతిక శారీరక ఆరోగ్యం. ఆరోగ్యం 2 రకాలుగా ఉంటుంది. ముందు అశాంతి ఎప్పుడైతే మనస్సు కలుగుతుందో, ఆ మనస్సు ఎప్పుడైతే ఆందోళనలో ఉంటుందో అప్పుడు అనారోగ్యం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. మొదట నాకు మనస్సు బాగాలేదనుకుంటాం. ఆ మనస్సు బాగాలేదనేటువంటి విషయం శరీరానికి పాకిపోతుంది. వెంటనే శరీరానికి అస్వస్థత వచ్చేస్తుంది. అంటే మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనస్సును జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ప్రాణాయామం అవసరం. ప్రాణాయామం తర్వాత ధ్యానం అవసరం. ఈ ప్రాణాయామం, ధ్యానం గురించి మేము ఇంతకుముందు అధ్యాయంలో చెప్పుకున్నాం. ఓంకారం 4 మాత్రల కాలంలో మామూలుగా చేస్తే మనం ప్రణవోచ్చారణ ద్వాదశాత్మకంగా 12 మాత్రా కాలంలో చేస్తే అది ప్రాణాయామం అవుతుంది. అంటే 4 మాత్రల కాలంలో మనం ఉచ్చరించే ఓంకారం, ఉచ్ఛ్వాస 2 మాత్రల కాలం, నిశ్వాస 2 మాత్రల కాలం. మాత్రకాలం అంటే అనుకున్నాం కదండి, ఒక తాళకాలం, ఓ చిటికి వేసినంత కాలం, కనురెప్ప ఒకసారి పడి లేచినంత కాలం, చాలా తక్కువ సమయం. అటువంటిది అది మాత్రాకాలం. అలాంటి మాత్రలు ఉచ్ఛ్వాస 2 మాత్రలు, నిశ్వాస 2 మాత్రలు, మొత్తం ప్రాణ సమయం 4 మాత్రలు. నిమిషానికి 15 సార్లు మనకి 15 ప్రాణ సమయాలు వస్తున్నాయి. దీన్ని బట్టే బ్రహ్మదేవుడు మనకు ఆయుర్దాయాన్ని పరిగణించాడు. నిమిషాలు, గంటలు ఇవన్నీ కూడా మనం తర్వాత నిర్ణయించుకున్న కాలమానం. మనకు మాత్రలు, విఘడియలు, ఘడియలు, ముహూర్తాలు, అహస్సు, రాత్రి, ఇది జ్యోతిష్ చక్రంలో ఆ గ్రహ సంచారాన్ని బట్టి మనకు వచ్చేటటువంటిది కాలగమనం. అటువంటి కాలస్వరూపాన్ని మనం ప్రాణాయామంతో మనం దాన్ని నియమించాలి, ప్రాణ సమయాన్ని నియమించాలి. ఈ విధంగా 12 మాత్రల్లో మనం ఓంకారం చేయడం వల్ల ఏమవుతుంది, ఒక ప్రాణ సమయం 12 మాత్రల కాలం. అలాగే మళ్ళీ అంటే ఉచ్ఛ్వాస, నిశ్వాస,
ఉచ్ఛ్వాస తర్వాత కుంభకం, నిశ్వాస తర్వాత శూన్యకం, మొత్తం ఈ 4 పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం, ఈ 4 ప్రాణాయామంలో ఒక ఆవృత్తి. ఈ ఆవృత్తిని ఒక ప్రాణాయామం అంటారు. ఈ ఒక ప్రాణాయామంలో మనం ఏం చేస్తున్నాం, నిశ్వాస సమయాన్ని 12 మాత్రల వరకు పెంచుకుంటున్నాం. 12 మాత్రల కాలంలో పెంచుకునేటువంటి నిశ్వాస కాలం. అదే కాకుండా కుంభకంలో కొంత సమయం ఒక 2-3 సెకండ్లు 4 సెకండ్లు ఉంచుతాం. అలాగే 12, 4, 16. ఉచ్ఛ్వాసకి మరొక 4 సెకండ్లు ఉంచుతున్నాం, 4 మాత్రలు. అలాగే 16, 4, 20. శూన్యకంలో ఒక 4 సెకండ్లు. ఈ విధంగా 24 మాత్రల కాలం వస్తుంది. ఇంకాస్త ప్రయత్నం చేసినట్లయితే మనం 30 మాత్రల కాలంలో ప్రాణాయామం చేయొచ్చు. అంటే అర నిమిషం సేపు మన సాధనతో ప్రాణాయామం చేసినట్టయితే ధ్యానానికి మార్గం అవుతుంది. మనం ప్రతి పూజా కార్యక్రమంలో ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్ అని అనుకుంటూ ఏం చేస్తాం, ప్రాణాన్ ఆయమ్య అని చెప్తున్నాం. ప్రాణాన్ ఆయమ్య అని చెప్పి ఒక్కసారి ముక్కు పట్టుకోండి అంటాడు పురోహితుడు. ముక్కు పట్టుకోవడం అంటే కేవలం ముక్కు పట్టుకోవడం కాదండి, అందులో అంతరార్థం ఏంటి, ప్రాణాయామం చేయమని. ప్రాణాయామం చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి శరీరం స్వస్థతగా ఉంటుంది. ఆ ప్రాణాయామం ద్వారా శరీరం అంతా కూడా పూజా కార్యక్రమానికి సంసిద్ధం అవుతుంది. మనస్సు పవిత్రం అవుతుంది, వాక్కు పవిత్రం అవుతుంది, శరీరం అంతా పవిత్రం అవుతుంది. ఇలా ప్రాణాయామం చేసి ఓంకారంతో 12 మాత్రాబద్ధంగా ఓంకారాన్ని చేస్తూ ప్రాణాయామం చేయడం వల్ల ఆ నాదం యొక్క ప్రకంపనలు ఒక్కసారిగా మన చుట్టూ వాతావరణాన్ని కూడా పరిశుభ్రం చేస్తాయి, పవిత్రం చేస్తాయి. మనం అందుకే పూజా కార్యక్రమంలో ఏం చెప్తుంటాం, ఏతేషాం ఉత్తిష్టంతు ఓం భూః, ఓం భోః, గుం స్వః, ఓం మహ అని చెప్పుకుంటూ మనం కొంచెం అక్షంతలు తీసుకుని ఇలా ఎడమవైపు నుంచి ఇలా పైకి వేస్తుంటాం. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే అని చెబుతున్నాం. అంటే భూత ప్రేత పిశాచాలు దుష్టశక్తులు ఎన్నో ఉంటుంటాయి మన చుట్టూ, మనకు తెలియకుండా అదృశ్య రూపంలో. ఇందులో దేవగణాలు ఉన్నాయి, ఆసురి గణాలు ఉన్నాయి. అవి మనకు ఒక్కోసారి ఆటంకాలు కలిగించే ఆసురి శక్తులు ఉన్నాయి. అంచేత వాటితో విరోధం పెట్టుకుని మనం వాటి విరోధంతో మనం ఇబ్బంది పట్టలేదు. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఏతేషాం అవిరోధేన, వాటితో విరోధం పెట్టుకోవట్లేదు, వినతి చేస్తున్నాం, మనవి చేస్తున్నాం. ఏతే భూమి భారకాః, భూమికి భారంగా ఉంటున్నాయి, వాటిని తొలగించమని చెప్పిస్తున్నాం. అలా తొలగించమని చెప్పడానికి మనం వాటిని మనవి చేస్తూ ఏతేషాం అవిరోధేన, వాటితో విరోధం పెట్టుకోకుండా మిత్రత్వంతో, మిత్రుడు మనకు సూర్యుడు గనక ఆ మిత్రుడు యొక్క అనుగ్రహంతో వాటినన్నింటినీ కూడా దూరంగా పంపివేస్తూ మన వాతావరణాన్ని పరిశుభ్రం చేసి మన శరీరాన్ని పవిత్రం చేసుకుని మన వాక్కును పవిత్రం చేసుకుని ఓంకారంతో మన చుట్టూ ఉన్న ఆ ప్రకంపనలతో అన్నిట్లో కూడా దైవీ సంపత్తిని పెంచి ఆ దైవీ సంపద గుణాలతో మనం ఈ పూజా కార్యక్రమం బ్రహ్మకర్మ సమారభే అంటున్నారు. బ్రహ్మకర్మ అంటే ఆ పరబ్రహ్మను ఆరాధించేటటువంటి ఏ పనైనా బ్రహ్మకర్మే. బ్రహ్మకర్మ సమారభే అని చెప్తున్నాం. ప్రాణానాయమ్య అని చెప్పి అప్పుడు ఏం చేస్తాం, ఈ అంగుష్టం బొటన వేలుతో ఈ 2 రంధ్రాలు ఉన్నాయి, నాసికా రంధ్రాలు. ఎడమవైపు రంధ్రాన్ని ఇళా, కుడివైపు రంధ్రాన్ని పింగళ అంటాం. ఇళానాడి పింగళానాడి. ఈ ఒక్కొక్కసారి మనకి ఇళానాడిలోంచే ఉచ్ఛ్వాస బాగా, ఉచ్ఛ్వాస నిశ్వాస బాగా వస్తుంటాయి, కొంచెం స్వల్పంగా వస్తుంటుంది. మళ్ళీ ఒక ఘడియ 2 ఘడియల తర్వాత మళ్ళీ మారుతుంది. అది హోరా చక్రాన్ని బట్టి వస్తుంటుంది. ఆదిత్య హోర, రవి హోరలో ఇళానాడి, చంద్రహోరలో పింగళానాడి, ఆ కుజహోరలో మరి సుషుమ్నా నాడి, ఇలా ప్రసరిస్తూ ఉంటాయి. ఆ ప్రసరించినప్పుడు పింగళానాడిలోంచి కొంతసేపు వస్తుంటుంది. వీటిని సమం చేయడానికి మనం ఏం చేస్తాం, సుషుమ్నా నాడిని ప్రవర్తింపజేయడానికి సుఖ ప్రాణాయామం అంటారు. హాయిగా మనకి అవసరమైనటువంటి సుఖమైన ఆసనంలో కూర్చోవాలి. మనం కింద కూర్చోకూడదండి. బ్రహ్మకర్మ చేసేటప్పుడు, పవిత్రమైన పూజా కార్యక్రమంలో కానీ, సంధ్యావందనం చేసుకునేటప్పుడు కానీ, ఏదైనా స్తోత్రాలు చేసుకునేటప్పుడు కానీ కింద ఒక దర్భాసనం కానీ, ఏదో ఒక చాప కానీ, పీట కానీ వేసుకుని దాని మీద కూర్చోవాలి. దాని మీద కూర్చుని ఇంతకుముందు అనుకున్నాం కదా, సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః, అలా సమానంగా కంఠము, శిరస్సు, అలాగే ఉదర భాగం సమానంగా ఉండేట్టుగా కూర్చుని ఆ బ్రహ్మకర్మ ప్రారంభం చేస్తూ మనం చెప్పుకోవాలి. ప్రాణానాయమ్య అని చెప్పుకుని ఆ ప్రాణాయామంతో
ఆ ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఆ ఓంకారంలోనే భగవంతుడిని దర్శిస్తూ దానికి ముందుగా మనం ఏం చేస్తున్నాం? త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని భస్మ ధరిస్తాం. భస్మ ధరించి ఆజ్ఞాచక్రంలో కుంకుమ పెట్టుకుంటాం. కుంకుమ పెట్టుకుని అప్పుడు పవిత్రంగా మనం 3 సార్లు ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆ భగవన్నామ ఉచ్చారణతో కంఠాన్ని పవిత్రం తీసుకుని అప్పుడు బ్రహ్మకర్మ చేస్తున్నాం. అంచేది ఇది మనకు వేదాలు చెప్పింది. ఆ వేదాలు చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం చేయాలి. అది వేదం శాసనం. సత్యం వద, ధర్మం చర, సత్యాన్ని మాట్లాడు, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అని శాసిస్తుంది వేదం. అటువంటి శాసించేటువంటి వేదాన్ని మనం అనుసరించి మనం ప్రాణాయామం చేసుకుని తర్వాత సూర్యోపాసన చేయాలి. అదేవిధంగా అగస్త్యుడు చెప్పాడు శ్రీరాముడికి, నాయనా నువ్వు ముందు ప్రాణాయామం చేయి, 3 సార్లు కేశవనామాలతో ఉదకం తీసుకుని ఆదిత్య హృదయం నేను ఉపదేశిస్తాను, సక్రమంగా త్రిరాచమ్య 3 సార్లు ఆచమనం చేసి ఆ ఆదిత్య హృదయం మొదలుపెట్టని చెప్పాడు అగస్త్య భగవానుడు. ఆయన శ్రీరాముడు పరిపూర్ణ అవతారుడు, సత్యధర్మస్వరూపుడు. ఆయనకు తెలియక అడిగాడా? ఆయనకు తెలియదని ఆయన చెప్పాడా? మరి సూర్యభగవానుడిని ఉపాసించడం ఆయన ఎందుకోసం, తన కోసం చేస్తున్నాడా? ఏదీ కాదు, మన కోసం. ఆయన ఆదర్శ పురుషుడు, ఇలా ప్రవర్తించాలి. రామాయణం యొక్క సారాంశం ఒక వాక్యంలో చెప్పాడండి వాల్మీకి, రామాదివద్వర్తితవ్యం నతు రావణాదివతు. రాముడి వలె ప్రవర్తించాలట, రావణాసురుడి వలె కాదు, అప్రతిష్ట పొందుతాం. అందుకని శ్రీరాముడిలా ప్రవర్తించాలి కనుకనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆదిత్య హృదయం చదువుకున్నాడు. అగస్త్య మహర్షి చెప్పగానే 3 సార్లు కేశవనామ, కేశవ మాధవ, కేశవ నారాయణ మాధవ ఆ ఉచ్చారణ చేసేసి భగవన్నామంతో ఆ కంఠాన్ని పరిశుద్ధి చేసుకుని ఆ దర్భాసనం మీద కూర్చుని అలాగే పవిత్రుడై ఆదిత్య హృదయం 31 శ్లోకాలని దీక్షగా చదివిన తర్వాత ఆ సూర్యభగవానుడు ప్రత్యక్షమై చెప్తాడనమాట, మరుక్షణంలో నువ్వు విజయం పొందుతావు, రేపు సూర్యోదయంతో నీ యుద్ధం ప్రారంభించు, యుద్ధంలో రావణాసురుడిని సంహరిస్తావు, విజయం పొందుతావు అని ఆదిత్యుడు చెప్పాడు. ఈ ఆదిత్య హృదయం మళ్ళీ మనం మరో అధ్యాయంలో తప్పకుండా ఆదిత్య హృదయం చెప్పుకుందాం. ఎందుకంటే ఆదిత్య హృదయం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సూర్యకిరణాలు లేకపోతే మనం జీవించగలమా చెప్పండి? చరాచర సృష్టి అంతా ఆగిపోతుంది సూర్యభగవానుడు లేకపోతే. అంటే ఆ సూర్యభగవానుడి వల్లనే మనం ఉంటున్నాం కనుక ఆ మిత్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, ఆ రవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆయన సామాన్యుడా మిత్రుడు? ఆ మిత్రుడు పద్మాలకు మిత్రుడు, మనకు మిత్రుడు, చరాచర సృష్టికి మిత్రుడు. ఆయన యొక్క అనుగ్రహంతోనే మనం జీవిస్తున్నాం గనక, ఆ ఆరోగ్యం పొందుతున్నాం గనక ఆదిత్య హృదయం పఠించి నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే అనే శ్లోకం చదువుకుంటూ నిరంతరం జపిస్తూ జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది గ్రహాల్లో గ్రహాధిదేవత అయిన గ్రహరాజు అంటారు సూర్యుడిని. ఆ సూర్యుడికి సంబంధించినటువంటి శ్లోకం, ఆ శ్లోకం సూర్యస్తుతి. ఈ చిన్న శ్లోకం మనకి ఆ వ్యాస భగవానుడు ఏం చేశాడంటే మనకి ఎవరికి ఏ విధంగా ఎలా చదువుకుంటే బాగుంటుందో అలా అందించాడు ఆయన. ఆ విధంగా చిన్న శ్లోకం అనుష్ఠుప్ శ్లోకంలో చెప్పాడు. ఏమిటి? జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. జపాకుసుమంలా ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటాడు. కాశ్యపేయం కశ్యప ప్రజాపతి కుమారుడు, అదితి కుమారుడు. తండ్రి పేరు కశ్యప ప్రజాపతి, తల్లి పేరు అదితి కుమారుడు కనుక ఆదిత్యుడు. ఆయన జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం, గొప్ప తేజస్సు గలవాడు, అనంతమైన తేజస్సు గలవాడు, మహాద్యుతిం. తర్వాత తమోరిం, ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడుతున్నాడు. ఆ సూర్యకిరణాలు ఉన్న చోట అజ్ఞానం ఉంటుందా? అంధకారం ఉంటుందా? ఉండదు. తమోరిం సర్వ పాపఘ్నం, సమస్త పాపాలు క్షయింపజేస్తున్నాడు. ఆదిత్య హృదయం చదివితే అన్ని పాపాలు పోతాయి. ఎందుకు? పాపాల వల్లే మనకు వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతిరౌషధైర్దానై జప హోమ సురార్చనై, తత్శాంతిరౌషధై దానై జప హోమ సురార్చనై. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అంటే ఏమిటండి?
పూర్వజన్మలో చేసిన మనం తెలుసో తెలియకో చేస్తుంటాం అనేక రకాలు. వాటిని ఆ చేసిన పాపాల యొక్క ఫలితం పొందక తప్పదు. తెలిసి ముట్టుకున్నా తెలియక పుట్టుకున్నా ఆ అగ్ని కాలుస్తుంది. అగ్ని యొక్క స్వభావం కాల్చడమే. అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే. ఆ పాప ఫలితం పొందక తప్పదు. అంచేత ఏం చేస్తున్నాం? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. అలా వ్యాధి రూపంగా వస్తుంది. అది ముందు మనస్సును ఆక్రమిస్తుంది, మనస్సు వికలం పొందుతుంది, తర్వాత శరీరం వికలం పొందుతుంది, అస్వస్థత వచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఆ మనస్సు శరీరం రెండింటిని ఆక్రమించేస్తుంది. దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? తత్శాంతి ఔషధై దానై జప హోమ సురార్చనై. ఔషధాలతో, ఆయుర్వేద ఔషధాలు అనేక రకాల ఔషధాలు ఉన్నాయి, ఔషధాలతో పోగొట్టుకోవచ్చు. అలాగే దాన ధర్మాలు చేసి పోగొట్టుకోవచ్చు. సూర్యుడికి గోధుమలు దానం చేస్తారు, సూర్యుడికి ప్రీతి కలగడానికి. గోధుమలు ఆయనకి ప్రీతికరం, ఆ గోధుమలు దానం చేయొచ్చు. అలాగే జప హోమ సురార్చనై. సూర్యుడు 6 సంవత్సరాల దశ గలవాడు. సూర్యుడు యొక్క దశ 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు కనుక మనం ఆ 6 సంవత్సరాలు సూర్యుని ఉపాసిస్తూ సక్రమంగా ఒక మండల దీక్ష, ఒక 40 రోజులు కానీ అవకాశం ఉన్నంత వరకు, లేదా ప్రతిరోజు చదువుకుంటే మరీ మంచిదే. సూర్యుడి యొక్క దశ 6 సంవత్సరాలు, 6 సంవత్సరాల పాటు దీక్షగా ఆదిత్య హృదయం చదివితే తప్ప గొప్ప మన తేజస్సు ఓజస్సు అభివృద్ధి ఉందేట. అటువంటి శక్తిని మనకు సూర్యుడు ఇస్తాడు. అటువంటి సూర్యుడిని మనం ధ్యానించాలి. ఆ సూర్యుడిని ధ్యానం చేస్తూ మనం ఆదిత్య హృదయం చదువుకుంటే తప్పకుండా ఆరోగ్యం పొందుతాం, ఆయుర్దాయం పొందుతాం, తేజస్సు పొందుతాం, మరి సర్వశక్తియుక్తుల్ని పొందుతాం. అంచేత మొత్తం శక్తి అంతా ఆయనలోనే ఉంది. ఆ శక్తిని మనం పొందాలి. ఆ పొందే శక్తిని ఆ సూర్యభగవానుడు మనకు ఇస్తాడని మనం ఆయన్ని ప్రార్థించాలి. మరొకసారి ఆయన శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఆ మొట్టమొదట గ్రహాలన్నింటిని గురించి చెప్పారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మొత్తం అందరినీ చెప్పుకుని ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్తున్నాం? ఆ సూర్యభగవాను గురించి చెప్తున్నాం. నమస్సవిత్రే జగదేక చక్షుషే జగత్ప్రసూతి స్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మకారిణే విరించి నారాయణ శంకరాత్మనే అని ఈ నందననామ సంవత్సరంలో మొదటి భారతీయ సంస్కృతి. ఇంతకుముందు శ్రీకరనామ సంవత్సరంలో మొత్తం 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 8వ అధ్యాయంతో నందనామ సంవత్సరం ప్రారంభం చేస్తున్నాం ఈ భారతీయ సంస్కృతి కార్యక్రమం. నందనామ సంవత్సరం విశేషం అందరూ వినే ఉంటారు. ఇందులో నవ నాయకులు ఉన్నారండి సంవత్సరానికి. నవనాయకుల్లో 8 మంది శుభస్థానాల్లో ఉన్నారు. ఆ పరమాత్మ యొక్క శక్తి వల్లనే ఈ జీవాత్మ ఈ ఉపాధిలో శరీరంలో ప్రవేశించింది. ఆ పరమాత్మ యొక్క అంశం దీంట్లో ఉంది కనుకనే ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉన్న ఈ జీవాత్మ ఆ శక్తి కలదు కనుకనే ఏం చేస్తుంది? ఆ శక్తిని పొంది ఆ పరమాత్మ యొక్క శక్తితో తను ధర్మాచరణ చేస్తుంది, ధర్మ సంరక్షణ చేస్తుంది. ధర్మాచరణయే ధర్మ సంరక్షణ. అలా చేసినందువల్ల ఏమిటి మనం పొందే ఫలితం? ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మం మన చేత రక్షించబడింది, మనల్ని రక్షిస్తుంది. మన చేత ఆచరించబడింది మనల్ని సక్రమమైన మార్గంలో పయనింపజేస్తుంది, మార్గదర్శనం చేస్తుంది. అలాగే సంస్కృతి రక్షితా రక్షతి. సంస్కృతి స్త్రీలింగ శబ్దం అంటే రక్షిత అని చెప్పారు. రక్షితా సంస్కృతి రక్షతి. మన చేత రక్షించబడే సంస్కృతి మనల్ని రక్షిస్తుంది. సంస్కృతి అంటే ఏం చెప్పుకున్నాం? ఆచార వ్యవహారాలు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఏ ప్రజల్లోనూ కూడా లేనటువంటి ఒక గొప్ప పవిత్రత, ఆధ్యాత్మికత భారతీయ ధర్మంలో ఉంది, భారతీయ సంస్కృతిలో ఉంది. అంచేత భారతీయ సంస్కృతిని మనం పరిరక్షించాలి. భారతీయులుగా మన కర్తవ్యం మన సంస్కృతిని పరిరక్షించడం. భారతీయ సంస్కృతిని రక్షించాలంటే మనం 3 పాటించాలి. కట్టు, బొట్టు, జుట్టు. ఈ 3 భారతీయ సంస్కృతి లక్షణాలు. కట్టు, బొట్టు, జుట్టు. సంప్రదాయమైనటువంటి వేషధారణ. అసభ్యమైనటువంటి మాటలు రాకూడదు, అసభ్యమైన వేషధారణ ఉండకూడదు. సభ్యతగా కూడినటువంటి ఎదుటివారు గౌరవించదగిన స్థితిలో ఉండాలి మన వేషం, భాష అన్నీ కూడా. అంచేత కట్టు, బొట్టు, విభూతి ధారణ. విభూతి మనకి రక్తశుద్ధిని కలుగజేస్తుందండి, రక్తశుద్ధిని కలుగజేస్తుంది.
కుంకుమ ఈ నాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆ నాడీ కేంద్రాలని ఉత్తేజితం చేస్తుంది. చందనం శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను సమానంగా ఉంచుతుంది. గంధం, చందనం, విభూతి, కుంకుమ ఇవి ఎంత పవిత్రమో చెప్పండి. అదే బొట్టు. ఆ విధంగా జుట్టు. మరి పూర్వం ఏం చేసేవారు? శిఖ యజ్ఞోపవీతి బ్రాహ్మణ అనేవారు. శిఖ ఉండాలి వెనకాల, శిఖ. అలాగే జుట్టు కూడా సమానమైన సరి అయిన విధంగా ఉండాలి. అంతేగాని చిందరవందరగా ఉండకూడదు. ఆ సభ్యతగా ఉండాలి. అటువంటి కట్టుబొట్టు జుట్టు భారతీయ సంస్కృతి లక్షణాలు. అటువంటి సంస్కృతిని మనం పరిరక్షించాలి. అందుకనే పూర్వులు ఏం చేసేవారండి? మనకు కొన్ని ప్రత్యేకంగా కొన్ని వేదవ్యాసుడు అందించినట్టు కొన్ని శ్లోకాలు చెప్పారు. ఉదయం లేవగానే మనం ఓంకారం చేయాలి. పడుకునే ముందు ఓంకారం చేయాలి. ఎందుకంటే మనం ఉన్న పరిసరాలు పవిత్రం అవుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం, భూతపిశాచాహ ఏతే భూమిభారకాహ ఏ దేశామరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఏ పని చేసినా బ్రహ్మకర్మయే. మనం భోజనం చేసినా బ్రహ్మకర్మయే. ఏం చేస్తున్నాం? భోజనం చేసినప్పుడు ఆ 5 భాగాలుగా ఉన్నటువంటి వాయువుకి ముందు సమర్పిస్తున్నాం. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని 5 సార్లు మనం ఆ నీటిని తీసుకుని ఆ పంచ ప్రాణాలని కూడా ఉపశమింపజేస్తున్నాం. మనం తీసుకున్న ఆహారాన్ని సక్రమంగా శరీరానికి అందించేటట్టుగా చేయమని ఆ వాయువుని ప్రార్థిస్తున్నాం. అది మన సంస్కృతి. అలా చేసేటప్పుడు చేయడానికి ముందుగా ఏం చేస్తున్నాం అంటే ఓంకారం ఉపాసిస్తున్నాం. ఓంకారం ఉచ్చరిస్తున్నాం. బ్రహ్మనాదం చేస్తున్నాం, ప్రణవనాదం చేస్తున్నాం. నాదబిందు ఉపనిషత్తు ఋగ్వేదంలోదే. ఆ నాదబిందు ఉపనిషత్తులో చెప్పింది ఏమిటి? ఓంకారాన్ని ఉపాసించండి, ఆరోగ్యాన్ని పొందండి, ధ్యానం చేయండి. ఓంకారాన్ని ఉపాసించిన తర్వాత మనస్సు ప్రశాంతత పొందుతుంది. ఒక పాత్రలో కలుషితమైన జలం ఉందండి, దాంట్లో మంచి జలాన్ని పోయాలి, పవిత్రమైన పరిశుద్ధమైన జలాన్ని పోయాలి. ఏం చేస్తాం? ముందు ఆ పాత్రలో ఉన్నటువంటి అపరిశుద్ధంగా ఉన్నటువంటి ఆ జలాన్ని, కలుషితంగా ఉన్న జలాన్ని పారబోసేస్తాం, తీసేస్తాం, తొలగించుతాం. తర్వాత దాంట్లో పరిశుద్ధమైన జలాన్ని పోస్తాం. అదేవిధంగా మనస్సు ఓంకార నాదాన్ని ఉచ్చరించడం వల్ల, బ్రహ్మనాదాన్ని ఉచ్చరించడం వల్ల మనస్సు పవిత్రం అవుతుంది, పరిశుద్ధం అవుతుంది. ఆ పవిత్రమైన పరిశుద్ధమైన శూన్యమైనటువంటి మనస్సులో సత్సంకల్పాలు, సదాలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఆ దైవీ శక్తితో కూడినటువంటి ఆలోచనలన్నీ కూడా మనస్సును పవిత్రం చేస్తాయి. అలా పవిత్రం చేయడానికి ఇదంతా. ఆ ధ్యానం మనో మాలిన్యాన్ని పోగొడుతుంది. స్నానం శారీరక మాలిన్యాన్ని పోగొడుతుంది, ధ్యానం మనోమాలిన్యాన్ని పోగొడుతుంది. అంచేత ఓంకారంతో ధ్యానం చేయాలి, ప్రణవనాదంతో ధ్యానం చేయాలి. అదే చెప్పుకున్నాం కదా, నిత్యం ధ్యాయంతి యోగినః. యోగులు ఎప్పుడు కూడా ప్రతి క్షణం వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళకి మనకు మళ్ళీ లౌకికమైనటువంటి కార్యాలు ఉండవు కదండి, లౌకికమైన కార్యక్రమాలు. వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక సంపన్నతో ఉంటారు కనుక తపస్సే వారి యొక్క ధ్యేయం, తపస్సే వారి యొక్క లక్ష్యం. అంచేత నిత్యం ధ్యాయంతి యోగినః. కామదం మోక్షదం చేయవా. వాళ్ళు మోక్షాన్ని కోరుతున్నారు, మనం లౌకికమైన కోరికలు కోరుతున్నాం. అంచేత లౌకికమైన కోరికలు ఇచ్చేది తర్వాత అనంతరం మోక్షాన్ని ఇచ్చేది కూడా ఓంకారమే. ఆ ఓంకారం యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో ఇంతకుముందు అధ్యాయంలో ఒకసారి చెప్పుకున్నాం. మనకి సమీపంలో ఉంది పాలకొల్లు. పంచారామంలో పవిత్రమైన ప్రసిద్ధమైన క్షేత్రం క్షీరారామం. ఆ క్షీరారామం, ఆ పరమేశ్వరాలయంలో ఒక భక్తుడు 32 కేజీలు బరువున్నటువంటి ఒక కంచు గంటను ఆ పరమేశ్వరుడికి సమర్పించాడు. ఆ గంటను ప్రారంభం చేసిన రోజునే ఆ ఘంటానాదాన్ని ఒక్కసారి ఘంటానాదం చేశారట. ఆ ఘంటానాదం చేసినప్పుడు 27 ప్రకంపనలు వచ్చాయండి. 27 సార్లు ప్రకంపనలు వచ్చాయి. సామాన్యంగా కంచు గంటకి 2, 3, 4, 5, 6 లేదా 7, 8 గంట యొక్క పరిమాణాన్ని బట్టి, దానిలో ఉన్న శక్తిని బట్టి. కానీ ఆ గంట, క్షీరారామంలో ఉన్న గంట 27 ప్రకంపనలు ఇచ్చింది. అది విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఆధ్యాత్మిక శక్తితో దృష్టితో చూస్తే అది ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఓంకారం ఘంటానాదం నుంచి వస్తుంది. ఘంటానాదం ఎందుకు చేస్తున్నాం? ఆగమార్థంతు దేవానాం నిగమార్థంతు రక్షసాం కుర్యాత్ ఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. అంచేత అందుకోసం చేస్తున్నాం.
దివ్యశక్తిని ఆహ్వానించడం కోసం చేస్తున్నాం. అగ్నిహోత్రుడన్నా, వాయువు అన్నా, అలాగే ఆపహ, వరుణుడు, మిత్రుడు, ఇంద్రుడు, దేవతలు వేరు, దివ్యత్వం ఒక్కటే. భారతీయ సంస్కృతి యొక్క లక్ష్యం అదే, భిన్నత్వంలో ఏకత్వం. అటువంటి ఆ విధమైనటువంటి శక్తిని మనం పొందుతున్నాం. ఓంకారం మనం ఉచ్చరించినప్పుడు ఆ ఘంటానాదంలో వచ్చిన ప్రకంపనలు ఉన్నాయో అన్ని ప్రకంపనలు మన శరీరాన్ని పవిత్రం చేస్తాయి, శరీరాన్ని పరిశుద్ధం చేస్తాయి, మనస్సును పరిశుద్ధం చేస్తుంది, మనస్సును ధ్యానానికి ఆయత్తం చేస్తుంది, సిద్ధం చేస్తుంది. ఆ విధంగా ఓంకారంతో ప్రాణాయామం చేసుకుని ప్రాణాయామపూర్వకంగా ఓంకారాన్ని 12 మాత్రాబద్ధంగా చేస్తూ ధ్యానం చేస్తే తప్పకుండా మనస్సు ఏకాగ్రతను పొందుతుంది. మనస్సు ఏకాగ్రత ఉన్నప్పుడు ఎటువంటి బాధలు, శారీరక మానసిక బాధలు ఏవి ఉండవు. ఎప్పుడూ ప్రశాంతత చెప్తూ ఉంటాడు. భగవద్గీతలో చెప్పినటువంటి స్థితప్రజ్ఞ లక్షణం వస్తుంది. వీతరాగ భయక్రోధా స్థితధీర్మునిరుచ్యతే, వీతరాగ భయక్రోధా స్థితధీర్మునిరుచ్యతే. అది శ్రీకృష్ణుడు చెప్పింది అర్జునుడికి. వీతరాగ భయక్రోధా, కోరికలు, హద్దుమించిన కోరికలు, భయం, క్రోధం, ఆసురీ సంపదతో కూడినటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అన్నీ కూడా పోతాయట. స్థితప్రజ్ఞత్వం వస్తుంది. ఎప్పుడు? ఓంకారాన్ని ఉపాసించినప్పుడు, ధ్యానం చేసినప్పుడు. ఆ ధ్యానం చేసి మనసును పవిత్రం చేసుకోవాలి. పవిత్రం చేసుకుని అప్పుడు మనం ఆ భగవంతుణ్ణి, జ్యోతి స్వరూపుణ్ణి ఆజ్ఞాచక్రంలో భావన చేస్తూ ఆ నాదాన్ని, ఆ ప్రణవనాదంతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ, మానసికంగా ఆరాధిస్తూ ధ్యానం చేసి అప్పుడు మనం ఏ పని చేసినా కూడా అది జయప్రదం అవుతుంది. ఎప్పుడు ఏ ఆటంకం రాదు. మనం మొట్టమొదటి చెప్పుకుంటున్నాం, గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః అని ఎప్పుడైతే చెప్పుకున్నామో ఓంకారపూర్వకంగా ఆటంకాలు ఏవి రావు. మనం అనుకున్న పని తప్పకుండా సాధిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పండి, మీరు నేర్చుకోండి, ప్రణవోపాసన చేయండి. అందరూ కలిసి ఆనందంగా ఓంకారాన్ని ఉపాసించండి. పిల్లల చేత ఓంకారాన్ని ఉపాసింపజేయండి. భారతీయ సంస్కృతిలో ఉదయం లేవగానే ఒక్కసారిగా ఆ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఓంకారం చేసిన తర్వాత 2 చేతులు, పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి, పెద్దవాళ్ళని ఒకసారి అడిగి చూడండి. వాళ్ళు లేవగానే ఏం చేస్తారు? చేతులు 2 ఇలా ఒకసారి రుద్దుకుంటారు. ఇలా ఒకసారి 2 చేతులు రుద్దుకుని ఈ కళ్ళు, చెవులు, మొత్తం శరీర భాగం, మొత్తం ఆ ముఖం అంతా కూడా, ఆ వదనం అంతా కూడా రుద్దుకుంటారు. రుద్దుకుని తర్వాత 2 చేతులు చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. ఏమిటిక్కడ? కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మీ. ఈ చేతి యొక్క చివరి భాగంలో, వేళ్ల చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుందండి, ఇచ్ఛాశక్తి స్వరూపిణి. కర మధ్యే సరస్వతి, ఈ మధ్య భాగంలో సరస్వతి జ్ఞానస్వరూపిణి ఉంది. కరమూలే స్థిత గౌరీ, ఈ చేతి యొక్క మొదటి భాగంలో గౌరీదేవి ఉంది. అలా పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, 3 శక్తులు కూడా మన చేతుల్లో ఉన్నాయి. పొద్దునే లేవగానే చేతులు ఒకసారి రుద్దుకుని, కాళ్ళు తుడుచుకుని ఒకసారి ఒకసారి 2 చేతులను చూసుకుంటూ ఈ శ్లోకం చెప్పుకోండి, ఎంత బాగుంటుందో. పెద్దవాళ్ళు నేర్చుకోవాలి, చెప్పాలి, పిల్లలకు చెప్పాలి, పిల్లల చేత వాళ్ళు నేర్చుకునేటట్టు చేయాలి. రోజు అభ్యాసం చేయించండి, రోజు ఓంకారం చేయించండి. ఎంత బాగా పరీక్షలు రాస్తారు, ఎంత బాగా వాళ్ళకి ధారణాశక్తి అభివృద్ధి అవుతుంది. ఒక్కసారి ఏదైనా శ్లోకం కానీ పద్యం కానీ చదివారంటే వాళ్ళు ఎంత బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ శక్తిని మీరు ఇవ్వాలి. యద్భావం తద్భవతి. మీరు మంచి భావనతో మన సంస్కృతిని రక్షించడం కోసం ఇవన్నీ ఆచరించండి, నేర్చుకోండి, ఆచరించండి. పిల్లల చేత ఆచరింపచేయండి. వాళ్ళు భావి పౌరులు ఎంత మంచి ఒక పౌరులు ఏర్పడతారు చెప్పండి.
వ్యక్తి మంచివాడైతే సమాజం మంచిదవుతుంది. వ్యక్తుల యొక్క కలయికే సమాజం. సమాజం మంచిదైతే దేశం మంచిదవుతుంది. దేశాలన్నీ మంచివైతే ప్రపంచం మంచిదవుతుంది. అదే కదా మనకు కావాల్సింది. అంచేత ప్రపంచం సుభిక్షంగా, శాంతి స్థావరంగా 3 సార్లు చెప్తాం, ఓం శాంతి 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 అని. ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతిక శాంతి, ఆది దైవిక శాంతి, ఈ రకంగా 3 రకాల శాంతులు కూడా మనం చెప్పుకుంటున్నాం. 3 రకాల శాంతులు మనం పొందాలంటే మనం ఆధ్యాత్మిక శాంతి అంటే ఆత్మ అంటే నేను అని అర్థం. ఆత్మ అంటే నేను, సంస్కృతంలో నేను అని ఆత్మన్ అంటారు. ఈ అధి ఆత్మ అధ్యాత్మ, నా యందు శాంతి ఉండాలి. ముందు నేను శాంతిని పొందాలి. నేను శాంతిని పొంది మిగతా వాళ్ళకి శాంతిని గురించి చెప్పాలి. నేను ఓంకారం చేసి మిగతా వాళ్ళకి చేయమని చెప్పాలి. నేను ఆచరణ చేయందే నేను చెప్పడానికి నాకు యోగ్యత ఉంటుందా, అర్హత ఉంటుందా? ఆచరణ చేసి చూపేవాడే, ఆచరించి చెప్పేవాడే ఆచార్య. అంచేత ఓంకారం నేను చేసి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అని నేను చెప్పుకుని మిగతా వాళ్ళకు చెప్పగలిగితే నా మీద విశ్వాసం ఉంటుంది, నా మాట మీద విశ్వాసం ఉంటుంది. వాళ్ళు కూడా దాన్ని ఆచరిస్తారు, దాని ఫలితం బాగా పొందుతారు. అంచేత అలా తప్పకుండా మీరు చేయండి, చెప్పండి. అంచేత మనకి ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇందులో జ్యోతిష్ శాస్త్రం కూడా ఉందండి. ఇక్కడి ఈ చిటికిన వేలు బుధస్థానం, తర్వాత రవిస్థానం సూర్యుడు, ఇది శనిస్థానం శనైశ్చర. సూర్యుడి కొడుకే రవి, సూర్యుడి కొడుకే శనిశ్చరుడు. తర్వాత గురుస్థానం బృహస్పతి. దేవానాంచ గురువునాంచ, దేవతలకు గురువు కూడా ఆయనే, అటువంటి మహానుభావుడు గురువు. ఇది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇక్కడ ఉన్న శక్తులు మళ్ళీ 3 ఇక్కడ కేంద్రీకృతం అయ్యాయి. తర్వాత ఈ 4 వేళ్ల కింద ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉన్న స్థానం కుజస్థానం. ఇది ఈ బొడ్నవేలు కింద ఉబ్బెత్తుగా ఉన్న స్థానం శుక్రస్థానం. ఇక్కడ ఈ చివరకు దీనికి ఆ వ్యతిరేక దిశలో ఉన్నటువంటి ఈ స్థానం చంద్రస్థానం. చంద్రమా మనసో జాతః, చంద్రుడు మనస్సు కారకుడు. అంచేత ఈ భాగాలని ఒకసారి ఒత్తిడి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నాడీ కేంద్రాలని కూడా ఉత్తేజితమవుతాయి. అందుకనే పొద్దున్నే చేయాలి. ఎందుకు రాత్రంతా సుప్తావస్థితిలో ఉంటుంది శరీరం అంతా, నాడీ మండలం అంతా కూడా సుప్తావస్థితిలో ఉంటుంది, ఉత్తేజితం అయి ఉండదు. అంచేత లేవగానే మనం ఏం చేయాలి, ఒకసారి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుని లేవగానే మంచి భావనతో ఒకసారి చెయ్యి బాగా 2 చేతులు బాగా రుద్దుకుని, ఆ 2 చేతులు ఒకసారి కళ్ళకు అద్దుకుని, ఆ కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్య సరస్వతి కరమూలే స్థిత గౌరిని, ఆ 3 శక్తి స్వరూపాలను కూడా, ఆ లక్ష్మీదేవిని, మరి జ్ఞాన సరస్వతిని, క్రియాశక్తి స్వరూపుడైన పార్వతీదేవిని స్మరించుకుని మనం దినచర్య ప్రారంభిస్తే ఎంత జయప్రదం అవుతుంది చూడండి. ఇది ఏదైనా సరే ఒక మంచి పని మనం ఆచరించాలి. ఆచరించి చూసి, ఆచరించి చేసి దాన్ని ఇతరులకు చెప్పాలి. అలా చెప్పినప్పుడే దాని యొక్క ఫలితం పొందుతాం. ఆ విధంగా మనం చేసినప్పుడు మనం ఇతరులకు, పిల్లలకు కూడా, ముఖ్యంగా పిల్లలకి ఓంకారం చేయడం, ధ్యానం చేయడం. మీరు ఎప్పుడైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు ఒక 2 సెకండ్లు లేదా ఒక నిమిషం, అర నిమిషం లేదా 1 నిమిషం సేపు ప్రశాంతంగా ఉండండి. పరీక్ష రాసే విద్యార్థులు కూడా గమనించాలి. పరీక్ష రాసే ముందు 1 నిమిషం మనసును ప్రశాంతంగా పెట్టుకోండి. ఆ ప్రశాంతంగా పెట్టినప్పుడు ఆ భగవంతుడు మీలో జ్యోతి స్వరూపంగా, మీరు ఏ దేవుడినైనా ఆరాధించండి, దేవతల దివ్యత్వం ఒక్కటే. ఏ దేవుడినైనా ఆరాధించండి, జ్యోతి స్వరూపంలో ఆ దేవుడిని చూడండి. ఓంకారంతో మనస్సును పవిత్రం చేసుకోండి. 1 క్షణం మనసును శూన్యం చేసుకోండి. శూన్యం చేసుకున్న తర్వాత ఆ భగవంతుడికి కృతజ్ఞతను తెలియజేస్తూ, ఆ తర్వాత మీరు చేసే పరీక్షలు రాయడం కానీ, ఉపన్యాసాలు చెప్పడం కానీ, ఏవైనా ఒక మంచి పనులు చేయడం కానీ చేయండి. తప్పకుండా దిగ్విజయం పొందుతారు. తప్పకుండా ఆటంకాలన్నీ పోతాయి. ఎందుకంటే 3 శక్తి స్వరూపములు ఉన్నాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. అటువంటి గొప్ప తపశ్శక్తిని మనకు వాళ్ళు ఈ శ్లోకాల ద్వారా అందించారు వ్యాస భగవానుడు, మిగతా దేవతలందరూ కూడా. ఆ మధుచంద్రుడు, వైశ్వామిత్ర మధుచంద్రుడు ఇచ్చినటువంటి సూక్తంలో, మైత్రావరణ సూక్తంలో ఆ మిత్రుడి గురించి చెప్పుకున్నాం కదా. ఆదిత్య హృదయం ఎలాంటిదండి? ఆదిత్య హృదయ శ్లోకాలు: తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం ఏన సర్వానిర్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధనదః కాలో యమः సోమో హ్యపాంపతిః పితరో అంటే పితృదేవతలు కూడా ఆయనలోనే ఉన్నారు. పితరో వసవస్సాధ్యా అశ్వినౌ మరుతో మను వాయుర్వహ్ని ప్రజా ప్రాణా ఋతుకర్త ప్రభాకర ఆదిత్య సవితా సూర్య ఖగః పూషా గభస్తిమాన్ సువర్ణ సదుషో భాను స్వర్ణరేతా దివాకర హరిదశ్వ సహస్రార్చి సప్తసప్తిర్మరీచిమాన్ తిమిరోన్మథనశంభూ త్వష్టా మార్తాండకోంశుగాం అంశుమాన్ హిరణ్యగర్భశిశిర తపనో భాస్కరోర్విః అగ్నిగర్భోదితే పుత్ర శంఖశిశిరనాశన వ్యోమనాథస్తమోభేది ఋగ్యజుస్సామపారగ ఘనవృష్టిరపాం మిత్రో విద్యవీధి ప్లవంగమ ఆతపీ మండలీ మృత్యు పింగళ సర్వతాపన రవిర్విశ్వో మహాతేజ రక్త సర్వభవోద్భవ నక్షత్రగ్రహతారాణం అధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే నమః పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరేశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ ప్రచండాయ నమోస్తుతే న బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయాధిపత్మ ఆమితాత్మనే కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః తప్తచామీకరాభాయ హరయే విశ్వకర్మణే నమస్తమోభినిఘ్నాయ శుచయే లోకసాక్షిణే నాశయత్యేష వైభూతం తదేవ సృజతి ప్రభుః పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తుభిః ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవ అగ్నిహోత్రిణాం దేవాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ యాని కృత్యాని లోకేషు సర్వేషు పరమప్రభుః ఏవమాపత్సుకృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిత్ నావసీదతి రాఘవ పూజయస్వ ఏనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జ్ఞత్వా యుద్ధేషు విజయిష్యసి అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తతో అగస్త్యో జగామ చ యథాగతం ఏతచ్ఛ్రుత్వా మహాతేజ నష్టశోకో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవః ప్రేతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధార్థం సముపాగమతు సర్వయత్నేన మహతా వధేతస్య ధృతో భవతు. ఇది ఇంతవరకు ఆదిత్య హృదయం అండి. 30 శ్లోకాల్లో చివరిలో 31వ శ్లోకంలో ఫలశ్రుతి చూడండి ఎంత బాగా చెప్పారు. వాల్మీకి మహర్షి ఆదికవి, రామాయణం ఆదికావ్యం, దాన్ని రచించిన ఆదికవి వాల్మీకి. ఆయన చెప్పారు సంస్కృత భాషలో, అధ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనా పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంశయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి. నాయనా శ్రీరామచంద్ర, నువ్వు ఈ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు జపం చేసి తర్వాత నీ కర్తవ్యాన్ని నిర్వహించు, రావణ సంహారం అవుతుంది, లోకక్షేమం కలుగుతుంది అని చెప్పాడు. ఇది ఆదికావ్యే శ్రీరామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే పంచోత్తరశతతమః సర్గః 105వ అధ్యాయంలో రామాయణ యుద్ధకాండలో చెప్పారండి. ఎంత గొప్ప చూడండి. ఈ ఆదిత్య హృదయం యొక్క అర్థం మనం తర్వాత అధ్యాయాల్లో తెలుసుకుందాం.
అది ఈ నందనామ సంవత్సరంలో మనకు ఈ ఆదిత్య హృదయం ఎంత ఆనందాన్ని కలిగిస్తూ ఆలోచించండి. భారతీయ సంస్కృతిలో ఇదొక భాగం. ఇవాళ ఒక విషయం చెప్పుకున్నాం. ఉదయమే లేవగానే ఓంకారం చేయటం, తర్వాత 2 చేతులు ఒకసారి రుద్దుకుని కళ్ళకద్దుకుని కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం అని చెప్పుకోవాలి. అలాగే మళ్ళీ సాయంకాలం కూడా ఎప్పుడైతే మనం ఆ సూర్యాస్తమయం అయిన తర్వాత నక్షత్రోదయం అవుతుందో అలాగే ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం జ్యోతిః పరాయణం దీపేనావృతే లోకః దీపలక్ష్మి నమోస్తుతే అని శ్లోకం చదువుకోవాలండి. దీపం చూడగానే సంధ్యాదీప నమోస్తుతే అని కూడా అంటుంటారు. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, ఆ దీపం కదా అగ్నిస్వరూపం కదండి, అది ఆదిత్య స్వరూపం, అగ్నిస్వరూపం. దీపం జ్యోతిః పరం బ్రహ్మ, అదే ఋగ్వేదంలో చెప్పింది. మనం ఋగ్వేదంలో అగ్నిసూక్తంతో ప్రారంభించాం కదా. ప్రతిరోజు అగ్నిహోత్రుని తలుచుకోవాలి, దీపాన్ని ఆరాధించాలి. ఏ పూజా కార్యక్రమం దీపారాధన చేయకుండా చేయం కదా. దీపారాధన చేయాలి, ఓంకారం చేయాలి, అక్షతలు ఆ కుంకుమ ధరించాలి, తర్వాత బ్రహ్మకర్మ సమారభే అని మొదలు పెట్టాలి. అంచేత ఆ ఓంకారాన్ని జపించుకుంటూ మనం ఏం చేస్తున్నాం, సాయంకాల సమయంలో కూడా మనం ఆ సూర్యుడికి నమస్కారం చేయాలి. అస్తమిస్తున్న సూర్యుడికి నమస్కారం చేసి, సూర్యభగవాన్ మళ్ళీ రేపు ప్రభాతంలో మీ దర్శనం చేసుకుంటాను, ఇవాళ నాకు తేజస్సు ఇచ్చావు, ఓజస్సు ఇచ్చావు, నాకు శక్తినిచ్చావు అని ఆయన నమస్కారం చేసి మనం ఏం చేస్తున్నాం, సాయంకాలం కూడా మనం ఒకసారి ఆ స్వామికి నమస్కారం చేయాలి. ఆ భాస్కరుడికి నమస్కారం చేసి కశ్యప ప్రజాపతి కుమారుడు అదితి కుమారుడు అనేటువంటి ఆ ఆదిత్యుడికి నమస్కారం చేసి మళ్ళీ కూడా అప్పుడు కూడా ఈ శ్లోకం చెప్పుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరీ దినాంతే కరదర్శనం. అక్కడేం చెప్తున్నావు, సాయంకాలం దినాంతే, దినం అంటే పగటి యొక్క చివరి భాగం సాయంకాలం, ఆ సూర్యాస్తమయ సమయం అయిన తర్వాత చీకట్లు పడే సమయంలో, సంధ్యా సమయంలో దినాంతే కరదర్శనం. సాయంకాలం కూడా కరదర్శనం చేసుకోవాలి, ఆ దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం జ్యోతిః పరాయణం. ఆ దీపమే మనకు మార్గదర్శకం. దీపం లేకపోతే మనకేం కనిపిస్తుంది? దీపేన ఆవృతే లోకః, లోకమంతా కూడా దీపం చేత ఆవరించబడింది, కాంతి చేతనే. దీపలక్ష్మి నమోస్తుతే, సంధ్యా దీప నమోస్తుతే అని నమస్కారం చేయాలి. నమస్కారం చేసి అప్పుడు మనం ఆ రాత్రి కార్యక్రమాలు కూడా మనం ఆ స్తోత్రాలు చదువుకోవటం, ఆధ్యాత్మిక విషయాలు వినటం. ఎప్పుడైనా మనస్సును ఒక మంచి కార్యక్రమంలో పెడితే, ఒక సత్సంగంలో పెడితే మనసు మరో చోటికి పోదు. మనసును కోతితో పోల్చారు. మనసుకి రకరకాల ఆలోచనలు వస్తుంటాయండి. బుద్ధి విచక్షణా జ్ఞానం గలది, మనసుకు విచక్షణా జ్ఞానం ఉండదు. భారతీయ సంస్కృతి కార్యక్రమం వస్తుంది, 5:30 అవుతుంది, ఒకసారి చూడాలి కార్యక్రమం అని మనసులో సంకల్పం వస్తుంది. సంకల్పం రాగానే వెంటనే వికల్పం వస్తుంది. సంకల్ప వికల్పకాత్మకం మనహ అన్నారు. వికల్పం అంటే అది భ్రమ అని చెప్తోంది. అది సంకల్పం ఏం చెప్తుంది, భారతీయ సంస్కృతి చూడాలనిపిస్తుంది, చూడాలి అని ఒక నిర్ణయం అనిపిస్తుంది మనసులో. వెంటనే వికల్పం ఏమవుతుంది, దాని పక్కనే ఉంటుంది వికల్పం. మనసులో ఉండేటువంటి ఇది 2 లక్షణాలు ఇవి. ఆ వికల్పం ఏం చేస్తుంది, ఇదెందుకు, ఆ మరో ఛానల్లో మంచి కార్యక్రమం వస్తుంది, బ్రహ్మాండ డ్యాన్స్ ప్రోగ్రామ్ వస్తుంది, అది చూద్దాం అనే వికల్పం చెప్తుంది. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది, విచక్షణా శక్తితో కూడింది, లేదు అది పనికిరాదు, నువ్వు ఈ కార్యక్రమం చూడు, నీకు శరీరానికి, నీ కుటుంబానికి, సమాజానికి పనికొచ్చే విషయాలు ఎన్నో ఉన్నాయి భారతీయ సంస్కృతిలో, ఆ కార్యక్రమం చూడు అని బుద్ధి చెప్తోంది. ఇక్కడ ఎవరి మాట వినాలి, బుద్ధి విచక్షణా జ్ఞానం కలది గనక బుద్ధి అందుకనే సూర్యుడిని ఏం చెప్తున్నాం, సూర్యుడిని ప్రార్థిస్తున్నాం. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ భగవాన్ ఆదిత్య, నా బుద్ధిని మంచి మార్గంలో నా మనసును మంచి మార్గంలో ప్రసరింపచేయి, నా బుద్ధిని ఎప్పుడు వికసింపజేస్తూ ఉండు, విచక్షణా జ్ఞానంతో వికసింపజేస్తూ ఉండు, ఆ బుద్ధియే నా మనసుకు మార్గదర్శకం అని ఆ సూర్యుడిని వేడుకుంటున్నాం. అంచేత ఈ విధంగా మనం భారతీయ సంస్కృతిలో ప్రతి ఆదివారం కూడా 5:30 నుంచి
6 వరకు కూడా అరగంట మనం మంచి సత్సంగం చేసుకుందాం. అందరూ ఈ కార్యక్రమాన్ని చూసి తరిస్తారని ఆశిస్తూ ఓం తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి.